ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, నాకు సోదరులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, మరొక సోదరులు మాజీ మంత్రివర్యులు ఈ రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి స్టేట్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి శైలజానాథ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రధానమైనటువంటి నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు రైతు అనేటువంటి వాడు ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు తెచ్చుకోగలడు, అదేవిధంగా నాణ్యమైనటువంటి ఎరువులు తీసుకురాగలడు, చాకిరీ చేయగలడు, సేద్యం చేయగలడు. కానీ ప్రధానమైనటువంటి వనరు సాగునీరు. సాగునీరు లేనటువంటి వ్యవసాయాన్ని అసలు ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. నా ముందు మాట్లాడినటువంటి చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. వాటిల్లో అవసరాన్ని గురించి మాట్లాడుతున్నాం. సాగునీరు మన ప్రాంతాలకి ఎంత అవసరమో అని చెప్పి మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో మన నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో ఆయన పనిచేయడం జరిగింది. కాబట్టి ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రోజుకి 8 టీఎంసీలు నీరు తీసుకువెళ్తుంటో ఒక 3 టీఎంసీలు తీసుకొస్తే కొంత వెసులుబాటు కలుగుతుంది ఈ ప్రాంతాలకు సంబంధించి ఆయన ఆలోచన చేస్తే ఆ అవసరాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అటకెక్కించడం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు బహుశా ఈ సమావేశం అయిన తర్వాతనో లేకపోతే ఇప్పుడే పెట్టేయడమో తెలియదు, కానీ వెంటనే ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీ వాడి చేత ఈరోజు మమ్మల్ని అందరినీ తిట్టించేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తారు. విమర్శల దాడి. ఈరోజు మేము అడిగేది, ఈ అవసరాన్ని చంద్రబాబు నాయుడు గుర్తించాడా లేదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాలకి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేదా? ఇది ప్రధానమైనటువంటి అంశం అయితే దానితో పాటు అందరినీ కలిసివేసేది సాక్షాత్తు తెలంగాణ శాసనసభలో ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. నేను వెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి ఆ రాయలసీమ ఎత్తిపోతల బాధ్యతను తాకట్టు పెట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను అండగా నిలిచాను, తెలంగాణ రైతానికి వెన్నుదన్నుగా నిలిచాను అని చెప్పి ఆయన స్పష్టంగా తెలంగాణ శాసనసభ వేదికలో మాట్లాడాడు. ఆయన చెప్పినటువంటి సారాంశం అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు నన్ను చూసి ఈ ప్రాంత రైతులు, తెలంగాణ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డాడు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గాని, ఈ మంత్రులు గాని మాట్లాడేటప్పుడు కానీ, విమర్శించేటప్పుడు కానీ ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు, మా మధ్య ఏది కూడా విషయాల గురించి చర్చ జరగలేదు అనేటువంటి ఖండన ఇవ్వకుండా రకరకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారంటేనే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది సినిమాలు. ఆ సినిమాలు అంటాడు, ఒరే నేను అనుకున్న ప్రతిసారి ఇంతకన్నా దిగజారలేము, అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారి కనపడతా ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో ఇంతకన్నా నువ్వు దిగజారలేడు, చంద్రబాబు అనుకున్నప్పుడు ఇంకొంచెం దిగజారి ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు. దానిలో భాగంగానే ఈరోజు ఏదో ఒక విధంగా వీటన్నిటినీ మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి కానీ, రాయలసీమ ఎత్తిపోతల అవసరాల గురించి కానీ మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు మన అందరం రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతాం. ఎస్, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిందే. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచంలో ఏదైనా కాలమానం కొలవాలి అంటే క్రీస్తుని ఆదర్శంగా తీసుకుని క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పి మనం ఏ విధంగా అయితే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కాలమానాన్ని కొలుస్తామో
అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అన్నట్టుగా వ్యవసాయ రంగాన్ని గురించి కానీ ఇతర గురించి కానీ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత బ్రహ్మాండంగా ఈరోజు పరిపాలన చేసినటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము గర్వపడతాం. సోమశిల కండలేరు జలాశయాల గురించి మాట్లాడారు. సోమశిల కండలేరు జలాశయాలు దాదాపుగా ఎన్టీ రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి కూడా కండలేరు జలాశయం కొత్తగా ఏర్పడితే సోమశిల జలాశయంలో ఈ గ్రేట్ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, నేను వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి చాలా చేశానని. 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి సోమశిలలో 36 టీఎంసీలు మించి ఏ రోజు పెట్టలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆయనకి దాని మీద నిధులు కేటాయించాలనేటువంటి ఆలోచన కానీ లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ మునక ప్రాంతం ఏదైతే ఉందో వాళ్ళందరినీ తరలించి రికార్డ్ స్థాయిలో, ఆయన మనసు మంచిది కాబట్టి సకాలంలో వర్షాలు కురిశాయి. రికార్డ్ స్థాయిలో 78 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి సోమశిలకి 68 టీఎంసీలు నీరు నిలువ ఉంచినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దానితో పాటు కండలేరు వచ్చింది. కండలేరు కెపాసిటీ 68 ఉంది. బహుశా ఈరోజు ఉమ్మడి జలాశయం శ్రీశైలం తీసేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జలాశయాల్లో 78 టీఎంసీలు ఉన్నటువంటి సోమశిల జలాశయం, 68 టీఎంసీలు ఉన్నటువంటి కండలేరు జలాశయం రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు చంద్రబాబు ఏ రోజు వాటి గురించి ఆలోచన చేసినటువంటి సందర్భం లేదు. దానికి అనుసంధానంగా 2 బ్యారేజీలు ఉన్నాయి, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాగానే వచ్చాడు. అబ్బా 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 స్పీడ్ చూసి నేను అనుకున్నా 6 నెలలు అయిపోద్ది అనుకున్నాను. రావడం, కాగితాలు తీయడం, మ్యాపులు తీసి నెక్స్ట్ సీజన్ కి అని చెప్పాడు. 2015 కల్లా ఈ 2 బ్యారేజీలు పూర్తి చేస్తున్నాడు. 2019 దాకా పూర్తి చేసినటువంటి పాపం అనుకోలేదు. మరలా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ 2 బ్యారేజీలకి నిధులు కేటాయించి పూర్తి చేసి ఈరోజు రైతాంగానికి అంకితం చేసినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అనేక రకాలుగా, ఎందుకంటే చంద్రబాబుకు ఒక ఆలోచన మాట్లాడడానికే ఆయన పాపం ఒక విధానానికి నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు కరువు అనేటువంటిది కవన పిల్లల లాంటి. చంద్రబాబు ఏ రోజు వచ్చినా, ఏదో పోయినసారి వచ్చింది కానీ వర్షం, చంద్రబాబు నాయుడు అనేవాడు పాదం మోపితే కరువు రాష్ట్రంలో విలయతాండబడాల్సింది. అందుకనే బహుశా చంద్రబాబు నేను వచ్చే కదా, వర్షం రాదు కదా, ఇంకా సాగునీటి అవసరాలు లేవు కదా అన్నట్టుగా వ్యవహరిస్తాడు తప్ప సాగునీటి రంగాన్ని గురించి కానీ రైతుల గురించి కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉండవు. అందుకనే ఏ రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడో పొరుగు రాష్ట్రాల వాళ్ళు ఆహా బ్రహ్మాండం, మనం ఏదైనా అక్రమ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, మనల్ని అడిగేవాడే లేడు, వ్యవసాయం అంటే అశ్రద్ధ, రైతుల పట్ల నిర్లక్ష్యం ఉండేటువంటి ముఖ్యమంత్రి మనకి దాపురించాడు పక్క రాష్ట్రానికి, కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనేటువంటి ధైర్యం ఉంటుంది. కాబట్టి ఆ రోజు తెలంగాణ మీద అక్రమ ప్రాజెక్టులు కడితే మేమందరం ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో నిలదీస్తే చంద్రబాబు నాయుడు అది ఇది చెప్పి చివరికి ఓటు గొగ్గేట్ల కేసులు ఇరుక్కుని నన్ను వదిలిపెట్టండి, మీ దగ్గరికి ఇంకా రాను, మీ జోలికి రాను అని చెప్పి బ్రతుకు తీవుడా అని చెప్పి ఈరోజు అమరావతికి వచ్చి నేను బస్సులో ఉండి పరిపాలన చేశానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ రోజు కూడా రైతాంగ ప్రయోజనాల గురించి కానీ రైతాంగ అవసరాల గురించి కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఆల్మట్టి ఎత్తుకు పెంపేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, నిధులు కేటాయించారు, భూసేకరణ ప్రారంభమైంది. ఈరోజు పైన ఉన్నటువంటి జలాలను ఆపేస్తే ఈరోజు మనకున్నటువంటి శ్రీశైలం జలాశయం మనుగడకే ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఏది లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి అమ్ముడుపోతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పాపం ఇరిగేషన్ ఒక మంత్రిని పెట్టాడు. బహుశా ఎంత పాపులర్ అయ్యాడంటే ఆయన రామానాయుడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అని పాపం వ్యవసాయ రంగంలో కానీ ఇరిగేషన్ లో కానీ పాపులర్ కాలేకపోయాడు. కానీ డైలాగుల్లో, రీల్లో ఎక్కడ చూసినా సరే రామానాయుడు బ్రహ్మాండంగా పాపులర్ అయ్యాడు. రామానాయుడు అందరూ ఆ రోజు అసెంబ్లీలో డ్రామాలు నాయుడు అని చెప్పి పిలిచేవాడు. కాబట్టి ఆయన ఈరోజు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తా ఏదో ఒక విధంగా మాట్లాడతా ఆయన ఒక మాట చెప్తాడు, నేను ఈరోజు వెంటనే దీనికి సంబంధించి రాయలసీమ మీద మాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది కాబట్టి గోదావరి జలాలు 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి, పోలవరం, నల్లమల సాగర్ ఈ రోజు సంబంధించినటువంటి లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఒక 200 టీఎంసీలు తీసుకొస్తాం,
అదేవిధంగా బొల్లాపల్లి రిజర్వాయర్లో 173 టీఎంసీలు పెట్టి రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతాల యొక్క ఆలోచనలు తీరుస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. మేము అడిగేది ఈరోజు పురోగతిలో ఉన్నటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు అడ్డకెక్కించి కనీసం ప్రతిపాదనలు రాకముందే ఈరోజు దాన్ని ఏది కూడా అప్పటికే దానికి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఆ ప్రాజెక్టుల గురించి వాటిని పట్టుకుని ఊగులాడుతూ మేము బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి అని చెప్తే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడు. చంద్రబాబు నాయుడికి అసహ్యం అనేటువంటిది లేనే లేదు. చంద్రబాబు నాయుడు అసహ్యాన్ని జయించినటువంటి వాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది నేను మాట్లాడితే ప్రజలు ఉన్న చీకొడతారేమో, రైతులు ఉన్నా నన్ను ఏం తప్ప ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారు అనుకుంటాడేమో అని ఏమనుకోడు. కన్ను రెప్ప ఆర్పకుండా ఏదైనా సరే మాట్లాడగలగడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారికి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్కటి మాత్రం చేస్తాడు చంద్రబాబు నాయుడు. రైతులు ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయి, రైతుల మేలు గురించి ఆలోచన చేయి. గతంలో మనం చూసాం 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు రైతులకి సాఫీగా సాగునీరు అందాలని చెప్పి నీరు చెట్టు కార్యక్రమం రైతుల పేరిట ఏర్పాటు చేసి తెలుగు తమ్ముళ్ళ జోకులు నింపేదానికి దాన్ని ఉపయోగపెట్టాడు. అందరికీ గుర్తుంది. మర్చిపోయాం. ఈరోజు మరలా అధికారంలోకి వచ్చాడు. సంవత్సర కాలమే రైతులను అడ్డం పెట్టి దోచుకోవడేమో లేని అనుకున్నాం. మరలా మొన్న ఒక కొత్త జీవో ఇచ్చాడు. దాని పేరు సాగునీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఎక్కడైనా చూడండి సినిమా టైటిల్స్ మించి ఉంటాయి. దాన్ని పెట్టి ఈరోజు మరలా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ చేసి సాగునీరు ఏ విధంగా భద్రతను పెంచుతానని చెప్తే ఒక్కొక్కడు బ్రహ్మాండంగా ఎమ్మెల్యేలు అయితే ప్యాంట్లు ఇప్పేసి పంచెలు కట్టి పైన పచ్చ కండవలు వేసి జేసీబీలు తీసుకొచ్చి ఆ జేసీబీకి టెంకాయలు కొట్టి ముందు మొదలుపెట్టి కానీ నాయన ఎంత దూరం దోచుకుంటే అంత దూరం దోచుకోవచ్చు అని చెప్పి ఈరోజు వాటికి సంబంధించినటువంటి పనులను తలమునకలై రైతుల పేరుతో దోచుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజైనా రైతు సంక్షేమాల గురించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. అందుకే ఈరోజు కొంతమంది పెద్దలు మాట్లాడారు. అన్ని ప్రాంతాలకు సంబంధించి మనకున్నటువంటి సాగునీటి అవసరాలకు సంబంధించి అందరికీ సమన్వయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుందాం. అందరికీ మేలు జరగాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దీనికి సంబంధించి పండించుకునేటువంటి విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను అభిప్రాయపడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా ఈరోజు ముందే చెప్పారు. ఏదో అడిగితే రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి మాట్లాడితే చంద్రబాబు ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడంటే 20 టీఎంసీలు పోతే ఇబ్బంది ఏముంది, దానివల్ల వచ్చేటువంటి నష్టమేముంది, కాబట్టి నేనేదో తెలంగాణకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రాయలసీమ ఎత్తిపోతల పథకం తాకట్టు పెడితే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది, మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప ఈ ప్రాంత రైతుల ఆత్మాభిమానాన్ని గురించి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి మీరు ఒకటే గుర్తుంచుకోండి. ఆత్మస్థైర్యం ఉండదు, ఆత్మాభిమానం ఉండదు, ఏది పట్టించుకోడు. కానీ చంద్రబాబు లాగా అందరూ బ్రతకతారనుకోవడం చంద్రబాబు నాయుడు పొరపాటు. చంద్రబాబు నాయుడు లాగా బ్రతకరు. ఈ ప్రాంత రైతుల ఆత్మాభిమానంతో బతుకుతారు. కాబట్టి ఈరోజు మన కోసం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుని నువ్వు ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి అమ్ముడు పోయావని చెప్పని, ఏ విధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాని మీద దాన్ని అటకెక్కించావు అనేటువంటిదే ఈరోజు రైతులను తీవ్రంగా కలిసివేస్తున్నటువంటిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశాడు, అవేవి బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు మనం ఏదైతే చేసినటువంటి పనులను ఒక్కొక్క పనులను అటకెక్కిస్తున్నటువంటి నేపథ్యంలో బ్రహ్మాండంగా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలిసేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మనం చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు వాటిలో 10 అమ్మేసిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కోటి సంతకాల సేకరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కన్నా ఉత్సాహంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు 10 మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఉంది. ఈరోజు మన భవిష్యత్ అవసరాలని, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రాథమికంగా ఈరోజు జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత దాన్ని తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా నియోజకవర్గ స్థాయికి, మండల స్థాయికి, గ్రామ స్థాయికి వెళ్లి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఈరోజు మన నీటిని మనం సాధించుకునేటువంటి విధంగా, మన హక్కులు మనం సాధించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన అందరం అన్ని ప్రాంతాలకు సంబంధించి రకరకాలైనటువంటి కులాలు, మతాలు ఉన్నా సరే
రైతు అనేటువంటిది మాత్రం ఒకే కుటుంబంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరం కలిసి దీని మీద ఐక్యంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కన్ను ఆర్పకుండా చెప్తాడు, రాయలసీమ రతనాల సీమగా మార్చేస్తాం, రాయలసీమని సస్యశ్యామలం చేస్తాం. చంద్రబాబు నాయుడు కొన్ని స్టాండర్డ్ డైలాగ్స్ ఉన్నాయి, ఏదైనా మాట్లాడతాడు. మొన్న అక్కడ పోయి వాళ్ళందరినీ ఏఐడిఎంకేలో మోడీ దగ్గర నుంచి తిట్టి, మోడీ కన్నా స్టాలిన్ పెద్ద నాయకుడు అని చెప్పి మాట్లాడొచ్చాడు. నిన్న పోయి అదే నోటితో ఈరోజు ఆ వీడియో ఈ వీడియో చూస్తే అబ్బా అసలు స్టాలిన్ పనికిరాడు, మోడీ ఎట్టాటి నాయకుడు, ఇక్కడ మామూలుగా మరలా వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చాడు. చంద్రబాబు నాయుడు నాలుక మడత పెట్టాడంటే అది ఎన్ని మడతలు ఉందో నరం లేనటువంటి నాలుక కాబట్టి ఎక్కడ ఏ రోజు ఏ అవసరం వచ్చినా ఎట్టు కావాలంటే అట్ట మడత పెట్టి మాట్లాడగలిగినటువంటి వాడు చంద్రబాబు. అందుకని అబద్ధానికి, అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, అరాచకానికి, అక్రమాలకి వీటన్నిటిని ఒక బొమ్మను చేసి దానికి ప్యాంటు షర్ట్ వేస్తే దాని పేరే చంద్రబాబు అని చెప్పి రాష్ట్ర ప్రజలు పిలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలకు పరిమితం కాకుండా ఈరోజు రైతులు ధర్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కాదు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతు సంఘాల నాయకులు రోడ్ల మీదకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉచిత పంటల బీమా ఇచ్చాడో రైతులకి, మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి చంద్రబాబు నిలదీస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి పథకం, ఎవరు ఊహకు అందనటువంటి పథకం. సాధారణంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఈ రోజు ఉచిత బీమాకి 1/3 వంతు వాళ్ళు భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 1 వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 1 వంతు రైతు భరిస్తాడు. అటువంటిది రైతు వాటా నేను భరిస్తాను, రాష్ట్ర ప్రభుత్వ వాటా నేను భరిస్తాను, కేంద్ర ప్రభుత్వం వాటా మీరు భరించండి అని చెప్పి రైతుల పక్షాన రైతుల వాటాను భరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చాడు. అయితే ఆయన ఒక మెలిక పెట్టాడు. ఈరోజు కొంతమంది భూమికి సంబంధించినటువంటి అడంగలు ఉన్నాయి, వేపాడంగలు ఉన్నటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు అని అంటే వాళ్ళు మేము ఒప్పుకోము, వేపాడంగలు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాం తప్ప భూమి సాగు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ కౌలుదారులకు కానీ మేము ఇవ్వము అంటే, బహుశా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి డబ్బు, రాష్ట్ర ప్రభుత్వ వాటా, రైతు వాటా 100% భరించి ఒక్క సంవత్సరంలోనే 2,987 కోట్లు, దాదాపుగా 3,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానా నుంచి ఈరోజు రైతాంగానికి ఉచిత పంటల బీమాలు అందించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి. కాబట్టి రైతులకు సంబంధించి ఏదో మాటలకు పరిమితం కాకుండా, చంద్రబాబు నాయుడు గారు లాగా డైలాగులకు పరిమితం కాకుండా, రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి, మాటల్లో ఆచరించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఈరోజు మనందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో కలిసి వచ్చేటువంటి అందరినీ కలుపుకొని దీన్ని మహా ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల సాధన చేయంగా అందరం కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున చేతులు జోడించి ప్రార్థిస్తూ, నాకు అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి నా భావాలు పంచుకునేటువంటి వీలు కల్పించినటువంటి అధ్యక్షులు రాంభూపాల్ అన్న గారికి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.